వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. గత 2 వారాలుగా బంగారం వెండి ధరలు ప్రజలకు ఊరటనిస్తూ సడన్ గా షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి. సైలెంట్ గా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం, అటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు కూడా అంచనాలు వేస్తున్నాయి. మరి హైదరాబాద్కు సంబంధించి మేల్మి 24 క్యారెట్స్ బంగారము 1,50,000 ఉండగా ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ బంగారం 1,46,000 అయితే ఉండడం చూస్తున్నాం. గత 10 రోజులుగా అంటే ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ధరలు ఎలా ఉన్నాయి, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది ఒకసారి చార్ట్ చూద్దాం. ఫిబ్రవరి 12 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి మనకి 15,840 ఉంది. అంటే 120 రూపాయలు తగ్గడం చూస్తున్నాము. అదే 22 క్యారెట్స్ వచ్చేసి 14,520 రూపాయలు, అంటే 110 రూపాయలు ఇక్కడ తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 13 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,578, అంటే 262 రూపాయలు తగ్గుదల. 22 క్యారెట్స్కి వస్తే 14,280 రూపాయలు, అంటే మళ్ళీ ఇక్కడ 240 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఫిబ్రవరి 14 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,775, అంటే 197 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరగడం చూస్తున్నాం. 22 క్యారెట్స్ వచ్చేసి 14,660 రూపాయలు, అంటే మళ్ళీ ఇక్కడ 180 రూపాయలు పెరుగుదల చూస్తున్నాం. అంటే 12, 13 తారీఖు తగ్గుదల ఉంది. 14 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. ఇంకా 15 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,775, అంటే 0 స్థిరంగా ఉంది, పెరగలేదు తగ్గలేదు, ధర అంతే ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,460 రూపాయలు, ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగానే ఉంది. మళ్ళీ మనం ఫిబ్రవరి 16 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,644 రూపాయలు, అంటే 131 రూపాయలు మళ్ళీ ఇక్కడ తగ్గడం చూస్తున్నాం. 22 క్యారెట్స్కి వస్తే 14,340 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు తగ్గుముఖం పట్టింది. మళ్ళీ మనం ఫిబ్రవరి 17కి వస్తే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు, ఇక్కడ 224 రూపాయలు మళ్ళీ తగ్గింది. 22 క్యారెట్స్కి వస్తే 14,135, మళ్ళీ ఇక్కడ 205 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. చూడండి 16, 17 మళ్ళీ 131, 224, 120, 205 ఇలా తగ్గడం అయితే చూస్తున్నాం. మరి ఫిబ్రవరి 18కి వస్తే 24 క్యారెట్స్ 15,420, ఇక్కడ పెరగలేదు తగ్గలేదు, ధర స్థిరంగానే ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,135, ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు, ధర స్థిరంగానే ఉంది. అంటే ఫిబ్రవరి 18 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు గ్రామ్, అదే 22 క్యారెట్స్ 14,135 రూపాయలు. ఇక ఫిబ్రవరి 19 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,649, 229 రూపాయలు మళ్ళీ పెరుగుదల. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,345, మళ్ళీ ఇక్కడ 210 రూపాయలు పెరుగుదల చూస్తున్నాం. అంటే 18 తారీఖు తగ్గలేదు పెరగలేదు, 19 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అదే 20 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,737, ఇక్కడ మళ్ళీ 88 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్కి వస్తే 14,425, ఇక్కడ మళ్ళీ 80 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 21 తారీఖు వస్తే కనుక 24 క్యారెట్స్ 15,928, 191 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. 22 క్యారెట్స్ 14,600, మళ్ళీ ఇక్కడ 175 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే మళ్ళీ బంగారం ధర మళ్ళీ స్లోగా, అంటే సైలెంట్గా, నేను చెప్పినట్టుగా సైలెంట్గా పెరుగుతుంది ధర. మళ్ళీ చూస్తున్నాం కదా, 12, 13 తగ్గింది, 16, 17 మళ్ళీ తగ్గింది, ఇంకా 19, 20, 21 చూసుకుంటే మళ్ళీ మెల్లగా ధర పెరగడం అయితే చూస్తున్నాం. సో ఇదైతే ఈ 24 and 22 క్యారెట్స్ హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ రేట్ అయితే ఇలా ఉంది. మరి వెండి కూడా చూద్దాం. గత 10 రోజులుగా వెండి గురించి మాట్లాడుకుంటే వెండి కూడా నిన్న రేట్ చూసుకుంటే ఫిబ్రవరి 21 తారీఖుని 2,70,000 అయితే వెండి ఉంది. మరి ఈ రోజు చూసుకుంటే ఒకటేసారి 20,000 పెరిగిపోయి 2,90,000 అయితే రావడం చూస్తున్నాం వెండి కిలో. సో మనం ఒకసారి గత 10 రోజులుగా అంటే ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది. 10 గ్రాములు 100 గ్రాములు 1 kg చూసుకుంటే ఫిబ్రవరి 12 తారీఖుని 10 గ్రాములు 3,000లో ఉంది, 100 గ్రాములు 30,000లో ఉంది. ఇంకా 1 kgకి వచ్చేస్తే 3 లక్షలు, అంటే ఇక్కడ పెరగలేదు తగ్గలేదు. ఫిబ్రవరి 12 తారీఖుని 3 లక్షల్లో కిలో వెండి అయితే ఉండడం చూస్తున్నాం. ఫిబ్రవరి 13 తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 kg వచ్చేసి మళ్ళీ మనకి 2,80,000. ఇక్కడ చూడండి 20,000 మళ్ళీ ఇక్కడ తగ్గిపోయింది వెండి. అంటే ఫిబ్రవరి 13 తారీఖుని 20,000కి పడిపోవడం చూస్తున్నాం. 20,000 తగ్గి 2,80,000 అయితే వెండి ఉండడం చూస్తున్నాం. ఫిబ్రవరి 14 తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇక 1 kgకి వచ్చి మళ్ళీ 2,80,000. ఇక్కడ మళ్ళీ ధర పెరగలేదు తగ్గలేదు, కిలో వెండి 2,80,000లో ఉండడం చూస్తున్నాం. ఫిబ్రవరి 15కి వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000,
ఇంకా 1 కేజీకి వస్తే 2,80,000. ఇక్కడ కూడా మళ్ళీ ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి 1 కిలోకి 2,80,000లో వెండి చూస్తున్నాం. ఫిబ్రవరి 16కి వస్తే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. ఇక 1 కేజీకి వస్తే 2,65,000. మళ్ళీ ఇక్కడ 15,000 తగ్గిపోయింది వెండి. మనం 13వ తారీఖు చూసుకుంటే 20,000కి తగ్గి కిలో వెండి 2,80,000లో ఉండడం చూస్తున్నాము. 16వ తారీఖుని 15,000 తగ్గి కిలో వెండి 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. ఫిబ్రవరి 17వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. ఇంకా 1 కేజీకి వస్తే 2,65,000. ఇక్కడ మళ్ళీ ధర పెరగలేదు తగ్గలేదు, కిలో వెండి 2,65,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 18వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000. ఇక 1 కేజీకి వస్తే 2,60,000. ఇక్కడ మళ్ళీ 5,000 తగ్గిపోయింది. అంటే 18వ తారీఖుని కిలో వెండి 5,000కి తగ్గి 2,60,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా 19వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000. 1 కేజీకి వచ్చేసి మళ్ళీ 2,70,000. ఇక్కడ చూడండి 10,000 పెరిగింది. ఫిబ్రవరి 19వ తారీఖున కిలో వెండి 10,000 పెరిగి 2,70,000 అయితే రావడం చూస్తున్నాము. మళ్ళీ ఫిబ్రవరి 20వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000. 1 కేజీ చూసుకుంటే 2,70,000. ఇక్కడ ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,70,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఫిబ్రవరి 21వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇక 1 కేజీ వచ్చేసి మనకి 2,90,000. అంటే ఫిబ్రవరి 21వ తారీఖున కిలో వెండి 20,000 పెరిగి 2,90,000 అయితే ఉండడం అయితే చూస్తున్నాం. అంటే క్రమేపా అంటే సైలెంట్ గా వెండి కూడా పెరగడం అయితే చూస్తున్నాము. చూడండి 13వ తారీఖున 20,000 తగ్గి 2,80,000లో ఉంది. 16వ తారీఖున 15,000 తగ్గి 2,65,000లో ఉంది. 18వ తారీఖుని 5,000 తగ్గి 2,60,000. 19వ తారీఖు వస్తే మళ్ళీ 10,000 పెరిగి 2,70,000. 27వ తారీఖుని 20,000 పెరిగి 2,90,000 అయితే ఉండడం చూస్తున్నాం. అంటే వెండి కూడా మళ్ళీ పుంజుకుంటుందని అనుకోవాలి. గత 2 వారాలుగా స్లోగా తగ్గుతూ వస్తున్న ధర మళ్ళీ మెల్లగా మళ్ళీ రైజ్ అవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి కొనాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలో అంటే ఇలా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్న టైంలో కొనుక్కోవడం మంచిదని చెప్పి అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో గత 10 రోజులుగా 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ధర అయితే ఇలా ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి చార్ట్ అంతా కూడా హైదరాబాద్కి సంబంధించిన రేట్స్, జిఎస్టీ, టీసీఎస్ ఇదేది ఇంక్లూడ్ అవి లేవు. సో మరి ధరలు కొంచెం తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి కదా, ఈ టైంలో కొనుక్కోవాలా వద్దా అనే సందేహాలు చాలా మందికే ఉంటాయి. సో కన్సల్ట్ చేసి స్టోర్స్కి వెళ్ళి రేట్ తెలుసుకొని అన్ని కనుక్కొని జిఎస్టీ కలిపితే ఎంత ఇవన్నీ తెలుసుకొని కొనుక్కోవడం అనేది మంచిది. అవసరము బడ్జెట్ ఉంది పెళ్లి కాబట్టి కొనాలి అనుకునే వాళ్ళు తప్ప అప్పులు చేసి ఈఎంఐలు పెట్టి ధర మళ్ళీ పెరిగిపోతుందేమో అనుకుని కొనొద్దని కూడా అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.